మునగాకు పప్పు. పప్పు అంటే ఇష్టం లేని వాళ్ళు, పప్పు తినాలంటే గ్యాస్ అవుమో అని చెప్పి భయపడేవాళ్ళు ఈ విధంగా చేసుకొని తినండి. అసలు గ్యాస్ ప్రాబ్లం గురించి టెన్షనే ఉండదనమాట. దీనికోసం వచ్చేసి నేను కుండలో చేస్తున్నాను. ఈ కందిపప్పు అనేది ఫస్ట్ మనం నానబెట్టుకునే విధానం వచ్చేసి ఫస్ట్ కందిపప్పును ఒకసారి కడిగేసి ఆ నీళ్ళు పడేసి మళ్ళీ కందిపప్పును నీళ్ళలో నానబెట్టి 5 మినిట్స్ తర్వాత ఆ నీళ్ళు కూడా పడేసి తర్వాత మీరు హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ మీ టైమింగ్ని బట్టి నానబెట్టుకుంటే కనుక కందిపప్పు అనేది గ్యాస్ రాదనమాట. అలాగే కందిపప్పు కుక్కర్లో కాకుండా కుక్కర్లో ఉడికించాలి అనుకున్నా కానీ ఓన్లీ కందిపప్పు వేసి ఉడికించేటప్పుడు అందులో పైన నొరగ వస్తుంది కదా, ఆ నొరగ ఇలా తీసేసేయండి. మీకు చూపించడం కోసం అని చెప్పేసి నేను గిన్నెలో చూపిస్తున్నాను. ఆ నొరగ అనేది పోతే కన్నా మనకి గ్యాస్ అనేది అవ్వదనమాట కందిపప్పు తిన్నా కానీ. పూర్వకాలంలో ఇలాగే చేసేవాళ్ళండి. అందులోనూ కుండలో చేసుకుంటే ఇంకా ఆరోగ్యానికి మంచిదే కదా. కాకపోతే కాస్త ఓపిక ఉంటేనే కుండలో చేసుకోగలుగుతాము. ఎందుకంటే కుండలో చేయాలంటే గంట పైనే టైం పడుతుంది. మునగాకు పప్పు కోసం నేనైతే కనుక కుండలో ఫస్ట్ కందిపప్పు వేసి ఉడికించి అందులో నొరగ తీసేసిన తర్వాత నేను ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమోటా, పచ్చిమిర్చి, సాల్ట్, పసుపు ఇవన్నీ వేసి ఉడికించాను. కాసేపు ఉడికిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న మునగాకు అందులో వేసాను. ఇందులో చిన్న గ్లాసు కందిపప్పుకి నేను 2 గట్టల మునగాకు వేసాను. ఒక్కో కట్ట మనకు 20 రూపీస్ బయట దొరుకుతాయి కదా, ఆ కట్టలో 2 కట్టలు వేసాను అనమాట. చాలామంది ఒక కట్ట వేసుకుంటూ ఉంటారు, కానీ ఇలా 2 కట్టలు వేసుకోండి. మీకు ఇష్టమైతే ఇంకా చాలామంది 3 కట్టలు కూడా వేసుకుంటారు. చాలా బాగుంటుంది, ఆరోగ్యానికి కూడా మంచిది. మిగతా తోటకూర, పాలకూర, చుక్కకూర పప్పులు ఎలా చేసుకుంటామో అలాగే. కాకపోతే మునగాకు అనేది చాలామంది తినరు కాబట్టి ఒక కట్టే వేసుకుంటూ ఉంటారు. నేనైతే 2 కట్టలు వేసాను అనమాట. ఇలా 2 కట్టలు మునగాకు వేసిన తర్వాత స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఉడికిస్తూ మధ్య మధ్యలో చూసుకుంటూ మీడియంలో హైలో పెట్టుకుంటూ ఉడికించుకోవాలండి. ఎందుకంటే కుండ కదా, మరి హైలో పెట్టకూడదు. అలా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ పప్పునైతే ఉడికించేసుకున్నాను. చూడండి, పప్పు అనేది చక్కగా ఉడికిపోయింది. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలన్నమాట. పప్పు ఉడికిన తర్వాత పప్పు గుత్తి తీసుకొని మనం ఎలాగా పప్పును మెదుపుకుంటామో ఆ విధంగా మెదుపుకోవాలి. ఆకుకూర కాబట్టి ఉప్పు అనేది చూసుకొని వేసుకోవాలి. ఎక్కువ వేసామనుకోండి, ఆకుకూర 2 కట్టలు వేసాను కాబట్టి జాగ్రత్తగా వేసుకోవాలి. చక్కగా అదైతే మెదిపేసి పక్కన పెట్టేశాను. ఇంకా పోపు కోసం వచ్చేసి పక్కన అది కూడా ఐరన్ ప్యాన్, ఇలాంటి గుంతగా ఉన్న ఐరన్ ప్యాన్లు తీసుకుంటే కనుక ఆయిల్ తక్కువ పడుతుంది, అలాగే మంచిది కూడా. ఇలా ఐరన్ ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీరా అందరికీ తెలిసిందే, కరివేపాకు, వెల్లుల్లి, ఎండుమిర్చి ఇవన్నీ వేసి పోపు పెట్టేసుకున్నాను. వెల్లుల్లి చూసారా, నేను లాస్ట్లో వేస్తున్నాను అనమాట. ఆనియన్స్ వేగిన తర్వాత జస్ట్ వెల్లుల్లి వేసి కాసేపు అలా వేయించేసి స్టవ్ ఆపేసాను. ఎందుకంటే వెల్లుల్లి ఎక్కువసేపు వేగితే కన్నా అంత మంచిది కాదు. మనకు వెల్లుల్లి బెనిఫిట్స్ ఉపయోగాలు మనకు రావాలి అంటే కన్నా బాగా పప్పు చేసేటప్పుడు వేసుకోవచ్చు అనమాట. ఇవాళ నేను మర్చిపోయాను, ఒక్కోసారి పప్పులో కూడా వేస్తాను వెల్లుల్లి. చక్కగా ఉడికిపోతాయి కదా, బాగుంటుంది. కాకపోతే మంచి స్మెల్ రావాలి అంటే పోపులో వేసుకుంటే వెల్లుల్లి మంచి స్మెల్ వస్తుంది అనమాట. ఆ విధంగా పోపు వేసుకున్నది ఈ కుండలో వేసేసి పప్పులో చక్కగా కలిపేసుకున్నాను. అంతేనండి, చాలా ఈజీ కదా. కాకపోతే కుండలో పప్పు తింటే ఎంత రుచిగా ఉంటుందో అంత టైం కూడా పడుతుంది. పప్పును చూస్తున్నారు కదా, కొంచెం గట్టిగానే చేశాను, మరి పలచగా చేయలేదు. ఎందుకంటే ఆకుకూర అనేది ఎక్కువగా తినాలని చెప్పేసి ఇది ఒక పూటకైతే సరిపోతుంది. కారం అనేది ఎక్కువగా వేసుకోకపోతే కన్నా పప్పు అనేది ఈ విధంగా చేసుకొని తింటే ఎక్కువగా తినగలుగుతాము. మనం అన్నం కన్నా కర్రీనే ఎక్కువ తినాలి కాబట్టి ఈ విధంగా 2 కట్టలు ఒక పూటకి అయిపోతుంది. 3 మనుషులు చక్కగా తినేస్తారండి, అయిపోతుంది. మరి పలచగా చేస్తే మిగిలిపోతుంది. ఒక్క పూటకే చేశానన్నమాట. చూసారు కదా ఎంత బాగుందో. ఆకు అనేది మునగాకు కొంచెం ఒగరుగా తగులుతూ ఉంటుందన్నమాట. మీకు ఇష్టమైతే ఒక ఆమ్లెటో లేదంటే 2 వడియాలో కాల్చుకొని కూడా చక్కగా తినేయచ్చు. ఇంత రుచికరమైన పప్పులో కాస్త నెయ్యి వేసుకొని తింటే ఇంకేం కావాలి చెప్పండి. అందులోనూ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న మునగాకు పప్పు, అందులోనూ కుండలో చేసిన పప్పు. మీకు కూడా కుదిరితే కన్నా అప్పుడప్పుడు కుండలో చేయడానికి ట్రై చేయండి. కాస్త టైం పడుతుంది, అంతే. టైం ఉన్నప్పుడు చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.